చిన్నప్పుడు స్కూల్కి హాలిడేస్ ఇస్తే రీఓపెన్ అప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమీ గుర్తుండవో అలానే కృష్ణమ్మని చూసిన తర్వాత మేము వచ్చిన పనేంటో మర్చిపోయాం మేము. అంతేకాకుండా మా అన్నయ్య ఎప్పటి నుంచో విజయవాడలోనే ఉంటున్నాడు, కానీ ఫ్రూట్ మార్కెట్కి రావటం బాగా తగ్గించేశారంట. అందువల్ల రూట్ అయితే మర్చిపోయాడు. అక్కడక్కడే తిరుగుతున్నాం కానీ మేము వెళ్ళాల్సిన సందుల్లో తప్ప అన్ని సందుల్లో గొంతుల్లో తిరిగేశాము. అలా వెళ్తుంటే గణేషులు చూసాము. ఎన్నో కోట్ల మందితో అయితే పూజలు చేయించుకోవడానికి రకరకాల రూపాలు అయితే గణేష్ వారు వచ్చేస్తున్నారు. ఇంకా మేము రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. చివరికి ఫ్రూట్స్ అయితే అన్నీ కొనుక్కున్నాం అనమాట. కొన్న తర్వాత అనిపించింది బిల్లు కట్టేటప్పుడు ఫ్రూట్సే కొన్నామా లేదంటే అన్న బంగారం కొన్నామా అనిపించింది. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే 2 రోజుల తర్వాత వచ్చే వినాయక చవితికి ఇంకా ఫ్రూట్స్తో పాటు ఏ బంగారం షాప్ కన్నా కన్నమన్నా వేయాల్సి వచ్చిద్దేమో అలా చెప్తున్నారు ఈ ఫ్రూట్స్ రేట్ అయితే. ఇంకా అలా ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే కృష్ణమ్మని మళ్ళీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇంకా మా ఇంటి దగ్గర వేసిన పందిరి అయితే రెడీ అయిపోయింది అనుకునే లోపు ఇలా జరిగింది.